హలో ఈ ఫ్రెండ్స్ ఎలా మీరు బాగున్నారు అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు కలిపిద్దాం. అలా నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా, అది కూడా చూడాలని కోరుకుంటున్నాను. అబ్బాయి అమ్మాయి ఉన్నాడు కదా, ఇద్దరు ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఈటను ఎందుకు కదా తెలుసుకోవాలనుకుంటుంది. ఈడో ఉన్నాడు కదా హోటల్కి ఎందుకు వచ్చానని ఇంకా అడుగుతూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేను వచ్చింది అక్కడికే కాంగ్రెస్ చెప్పడానికి వచ్చాను కానీ అంటూ ఉంటాడు. ఈయనని మాత్రం విషయం వినగానే షాక్ అయిపోయింది. అయితే నువ్వు చెప్పులు వేసుకొని అంత దూరం వచ్చావా నా కోసమని అంటూ ఉంటుంది. ఆయన కూడా థ్యాంక్ యూ. ఆయన కూడా ఇంకేమైనా నువ్వు నాతో మాట్లాడుకుంటే చెప్పు, లేకపోతే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తానని ఇంకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో అంటూ ఉంటాడు, ఆగు నువ్వు నా షర్ట్ ఉంది కదా ఐరన్ చేయని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నేనేమి నిమ్మేయడం కాదు, నేను బాబుని చూడడానికి వచ్చాను, ఇంకా నేను చేయనని అంటూ. కానీ హీరో ఉన్నాడు కదా ఏమేమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక హీరో తప్పదు కదా, హీరో షర్ట్ ఐరన్ చేయాల్సిందే. హీరోయిన్ ఉంది కదా, హీరో షర్ట్ ఉంది కదా ఐరన్ చేస్తూ ఉంటుంది. అక్కడ హీరో కూర్చొని అంటాడు, తనని అడుగుతుంటాడు, ఫస్ట్ డేట్ ఉంది కదా నువ్వు ఎంజాయ్ చేసావా ఏంటి అని అంటూ అంటాడు. హీరోయిన్ ఉంది కదా రివర్స్ లో హీరోని అడుగుతూ ఉంటుంది, అవును నువ్వు చెప్పులు వేసుకుని అలా వచ్చావు, నువ్వు ఒక రూడ్ పర్సన్వి, ఇంకా నీకు చలి జనమే రాలేదా అని అంటుంది. ఆయన కూడా నువ్వు వచ్చినా రాకపోయినా కూడా నేను హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంటుంది. తెలియకుండా హీరోయిన్ ఉంది కదా హీరో షర్ట్ ఉంది కదా కాల్ చేసి ఉంటుంది. ఇంక హీరోని బాగా తిట్టేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా కిచెన్ లో ఉంటుంది, ఇంకా ఆటలు తమ్ముతూ ఉంటుంది. ఇదంతా బాబు కోసం భరిస్తూ ఉంటుంది. అప్పుడు తన స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఇంకా బాగా పెయిన్ వస్తుంది తట్టుకోలేక. అప్పుడు హీరో ఉన్నాడు కదా అక్కడ ఉంటాడు, తనని చూసుకుంటూ ఉంటాడు, తనని ఎత్తుకొని బెడ్రూమ్ లో తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. డాక్టర్ చిన్న కదా వచ్చి హీరోని చెక్ చేస్తూ ఉంటాడు, తన హెల్త్ ఉంది కదా అస్సలు బాగలేదు. ఇంకా హీరోకి చెప్తుంటాడు, నీకు తినంటే ఇష్టం లేకపోతే తనని టార్చర్ చేయకు, నేను తనని తీసుకుని వెళ్ళిపోతాను, తను లేచే కానీ అంటూ ఉంటాడు. హీరోకి మాత్రం ఈ విషయం నచ్చలేదు. ఇంక హీరో అంటుంటాడు, తను నా బాబు టీచర్ని, నేను మాత్రం పంపినని అంటూ ఉంటాడు. ఇంక డాక్టర్ షీన్ మాత్రం ఈ విషయం వినగానే తనకు చాలా కోపం వచ్చింటుంది. ఇంకా హీరో తోటి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక సౌండ్ వల్ల హీరోని ఎందుకు కదా లేచేసి ఉంటుంది. మీ ఇద్దరు ఉన్నారు కదా ఫైటింగ్ చేసుకోకండి అంటూ ఉంటుంది. డాక్టర్ షీన్ ఉన్నారు కదా హీరోని తన ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకుంటూ ఈ విషయం హీరోనికి చెప్పి ఉంటాడు. కానీ హీరోయిన్ ఎందుకు నువ్వు అని చెప్పేంటిది. ఇంకా డాక్టర్ షీన్ కి చెప్తూ ఉంటుంది, నేను బాబుకి ప్రామిస్ చేశాను కొన్ని రోజుల వరకు నేను ఇక్కడే ఉంటానని అంటూ ఉంటుంది. డాక్టర్ షీన్ కదా విషయం వినగా చాలా బాధపడుతూ ఉంటాడు. హీరో మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. డాక్టర్ షీన్ అంటూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు తనని ఏమైనా బాధ పెట్టావని ఊడుకొని నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా హీరోని తోటి చెప్తుంటాడు, ఆయన కూడా సగం వదిలేసిన పనిని అసలు ఎవరైనా ఆలోచిస్తే నాకు అస్సలు నచ్చదు, అందుకని లేచి పని చేయని అంటూ అంటాడు. నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఎవరైనా పని సగంలో వదిలేస్తే అసలు నచ్చదని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నీకేమైనా మెంటల్ ఏంటి, నా హెల్త్ ఎలా ఉంది, నేను లేకపోతున్నానని అంటూ ఉంటుంది. కానీ మన హీరో ఉన్నారు కదా ఏమీ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా కూర్చొని ల్యాప్టాప్ దగ్గర ఏదో చేస్తూ ఉంటాడు. హీరోనికి స్టమక్ పెయిన్ వచ్చింది కదా, ఇంకా షుగర్ వాటర్ ఏవో చేద్దామని ఇంకా ల్యాప్టాప్ లో అవి ఎలా చేద్దామని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోని చెప్పేస్తుంటే పిల్లలను కదా చాలా అలర్ట్ చేస్తూ ఉంటాడు. హీరోని ఎందుకు కదా వర్క్ చేసుకుంటుంది. ఈ గోల వల్ల ఏమీ వరకు చేయలేకపోతూ ఉంటుంది. పిల్లలకి ఎలా చెప్పాలి చెప్పండి. అప్పుడే హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. హీరోనికి బ్రౌన్ షుగర్ ఉంది కదా చేసి ఇచ్చి ఉంటాడు. హీరోని మాత్రం ఇదంతా చేసి షాక్ అయిపోయింది. నువ్వు వేరే వాళ్ళని కూడా చూసుకోగలవా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో చేసినది టేస్ట్ ఉంది కదా చాలా బాగుంటుంది, హీరోనికి చాలా నచ్చేటుంది. హీరో ఉన్నాడు కదా తల దించుకొని ఉంచుని ఉంటాడు. అప్పుడే పోయి ఉన్నాడు కదా ఒక పెద్ద బాక్స్ ఉంది కదా తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా మీరు చెప్పిన ఆర్డర్ ఉంది కదా వచ్చేసింది, నెక్స్ట్ వెళ్ళింది అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా రాంగ్ టైంలో వచ్చింది ఏంటి బాబు అని అనుకుంటూ ఉంటాడు. హీరోని అంటది, ఇది నా కోసమే ఆర్డర్ చేసావు కదా అని అంటూ అంటది. హీరో ఉన్నారు కదా ఏమీ మాట్లాడకుండా తల దించేసుకుని ఉంటాడు. నేను ఇది బాబు కోసం ఆర్డర్ చేశానని అంటూ అంటాడు. అప్పుడే బాబు ఉన్నారు కదా ఈ మాటలు విని ఉంటాడు, ఇది నా కోసమా నాన్న, ఆయన కూడా ఇదే అమ్మాయిలు యూజ్ చేసుకునేది, మీరు కూడా యూజ్ చేసుకోరు కదా మేడం కిచెన్ నాన్న అని అంటూ అంటాడు. హీరోయిన్ కదా ఈ విషయం నేను నవ్వుతూ ఉంటుంది. ఇంకా బాబు చెప్తూ ఉండేది, లేదు మీ మేడం హెల్త్ ఉంది కదా బాగోలేదు, మీరు వెళ్ళి బయట ఆడుకున్నాని అంటూ ఉండేది. ఇంకా బాబు ఉన్నారు కదా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ పాప ఉంది కదా వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా బాబు అంటుంటాడు, మేడం హెల్త్ ఉంది కదా బాగోలేదు, పద మనం ఆడుకోవడానికి వెళ్తామని అంటూ అంటాడు. ఇంకా పిల్లలు కదా బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. హీరోని ఉంది కదా హీరోకి చెప్తూ ఉండేది, ఏదోలాగా తప్పించుకున్న బాక్స్ ఓపెన్ అవ్వలేదని అంటూ ఉండేది.
హీరో ఉంటారు కదా, ఆఫీస్లో ఉంటారు, స్పాన్సర్షిప్ తన దగ్గరికి వచ్చి ఇంకా తను డిజైనింగ్ పోటీలో ఓడిపోయి ఉంటారు కదా, దాని గురించి చిగో చాలా కోపంగా అంటాడు. అప్పుడే తాతయ్య అన్నాడు కదా, హీరో సైడ్ మాట్లాడుతూ అంటాడు. ఇంకా తాతయ్య అంటూ అంటాడు, నువ్వు ఇంకా సోజా ఉన్నారు కదా, ఇద్దరు నా వారసులు, ఇంకా మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోను కదా చాలా కోపంగా లేచి చెప్తూ ఉంటాడు, తను నేను అసలు కలము ఇంకా కంపెనీ కూడా కలపనని అంటూ ఉంటాడు. హీరోని కంప్లీట్ అని ఇంకా పార్టీ చేసుకుని ఉంటాడు, ఎందుకంటే డిజైనింగ్ పోటీలోకి గెలిచి ఉంటాడు కదా, ఇంకా వాళ్ళకి ఆర్డర్ కూడా వచ్చేంటిది. అప్పుడే సోజా ఉన్నారు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోని మాత్రం షాక్. ఇంకా సోజా ఎవరో కాదు, హీరోని కంపెనీలోని ఇంకా తనే ఓనరు. హీరోని ఉంది కదా, తన దగ్గర పనిచేస్తూ ఉంటుంది, ఇంకా తిని సీఈఓ చేస్తుంటాడు అతను సోజావు. అప్పుడే హీరోని అంటూ ఉంటుంది, ఏంటి బాస్ మీరు ఇంత సడన్ గా వచ్చారు, ఏమీ చెప్పకుండా వచ్చాడు, మీ ఫ్యామిలీ కోసం వచ్చారా ఏంటని అంటూ ఉంటుంది. ఇంకా సోజా అంటూ అంటాడు, అవును తాతయ్య అన్నారు కదా, నేను చైనా రావడం ఇష్టం లేదు, ఎందుకంటే హీరో పోస్ట్ ఉంది కదా, నేను అది లాక్కుంటున్నాను భయపడుతున్నాను మా తాతయ్య అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా, ఇంటికి వచ్చి ఉంటాడు. ఆ రోజు నైట్ ఇంకా బాబు అంటుంటాడు, ఏంటి డాడీ మీరు ఒక్కడే వచ్చాడు, మేడం రాలేదా మీతోని అంటూ అంటాడు. హీరో అంటుంటాడు, తను ఎవరితో వెళ్ళింది, ఆయన కూడా తను ఇక్కడ రాదని అంటూ అంటాడు. ఇంకా బాబు అంటుంటాడు, సరే నాన్న మేడం ఎక్కడుందో నేను కనిపెడతాను, ఆయన కూడా నేను తాతయ్యకి మీ గురించి చెప్తాను, 50 బ్లైండ్ డేట్స్ ఉన్నాయి కదా మిమ్మల్ని చూడమని, ఇంకా మీరు ప్రతి అమ్మాయిని కలవడానికి వెళ్ళండి, అప్పుడు మీకు బాగా బుద్ధి వస్తుందని ఎక్కడి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.